అసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. అసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. నరచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రము నరచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. పాడదాం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. బ్రతుకును చిగురింపచేసిన దేవా, గొప్ప దేవా. మారాచలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా. ఓడైన బ్రతుకును చిగురింపచేసిన దేవా, గొప్ప దేవా. అందరూ చేతులెత్తి. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము.
బిగ్గరగా స్వరమెత్తి తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా మరొకసారి స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. ఆమేన్ ఆమేన్. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా నిన్ను చూడాలని, చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. మరోసారి దేవా, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా,
స్వరమెత్తి బిగ్గరగా సంగమంగా మీ చేతులెత్తి నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు యేసయ్యా నా యేసయ్యా స్వరమెత్తి బిగ్గరగా ప్రతి వారు కూడా ప్రతి నోరు హృదయపూర్వకంగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప భాగ్యం దేవుడిచ్చాడు. ఈ ఉదయకాలం దేవుని ఆరాధించి వాక్యం వినేటటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. వెపన్స్ టు ఓవర్కమ్ అనే అంశాన్ని గురించి జయించుటకు దేవుడిచ్చిన ఆయుధాలు, జయించు ఆయుధములు అనే అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటి రోజు శిలువ శక్తిని గురించి మనం విన్నాం. రెండవ రోజు అర్పణలో శక్తి, అంటే క్రీస్తుకు మన జీవితాన్ని సమర్పించుకుంటే వచ్చే శక్తిని గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. ఇక మూడవది జయించు ఆయుధములు ఏ విధంగా ఉంటాయి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం.
మేము శరీర దారులమై నడుచుకునిచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ లోకములో వివిధ రకాలైనటువంటి తర్కములు, ఆలోచనలు, వీటన్నిటినీ కూడా మనం కూలద్రోయడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాలు ఎలాంటివంటే ఇవి శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు కాదు. ఈ ఆయుధాలు దేవుని ఎదుట దుర్గములను, కోటలను పడద్రోసే శక్తి కలిగినవి. అవర్ వెపన్స్ ఆర్ నాట్ ఫిజికల్ వెపన్స్. కత్తులు కాదు, మిసైల్స్ కాదు, గన్స్ కాదు. మన యొక్క ఆయుధాలు స్పిరిచువల్ వెపన్స్. అవర్ వెపన్స్ ఆర్ స్పిరిచువల్, నాట్ కార్నల్. ఈ యొక్క శరీర సంబంధమైనవి, రక్త సంబంధమైనవి కాదు. అవి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు. ఈ ఆయుధాలను మనం ఉపయోగించి మన యుద్ధంలో దిగినప్పుడు మన మీదకి ఎన్నో రకాలైనటువంటి దాడులు చేయడానికి దుష్టుడు పన్నాగాలు పన్నినా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు మనకు సిలువ శక్తి ఆయుధంగా దేవుడు మనకిచ్చాడు. మనలను దేవునికి సమర్పించుకున్న ద్వారా వచ్చిన అర్పణలోని శక్తి, ఆ శక్తి ద్వారా మనం జయించేటటువంటి కృపదేవుడు ఇస్తున్నాడు. ఈరోజు మన ధ్యానములో ద పవర్ ఆఫ్ ద వర్డ్, దేవుని వాక్య శక్తి. దేవుని వాక్య శక్తి. ఈ వాక్కులో ఏముందంటే శక్తి ఉంది. ఈ వాక్యంలో శక్తి ఉంది. ఈ వాక్యములో దేవుని బలమైనటువంటి శక్తిని మనం చూడవచ్చు. కీర్తన గ్రంథం 17వ కీర్తన 4-5 వచనాలు. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొనుచున్నాను. నీ మార్గముల యందు నా నడకలను సిద్ధపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. దేవుని బిడ్డలారా, మెసేజ్ ట్రాన్స్లేషన్లో ఇలా ఉంది. Psalm 17:4-5. I'm not trying to get my way in the world's way. I'm trying to get your way, your words way. I'm staying in your trial. I'm putting one foot in front of the other. I'm not giving up. I'm trying to get your way, your words way. నీ వాక్య మార్గము అంటే నేను జయించాలంటే నాకు ఈ వాక్యం అనే మార్గములో నేను నడిస్తే తప్ప ఇది ఒక ఆయుధం. నాకు ఏం ఆయుధం ఇది? 119వ కీర్తన 9వ వచనములో యవనస్తులు దేని చేత తమ నాడుతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. ద వర్డ్ ఈస్ లైక్ ఎ ఫైర్, ఇట్ ప్యూరిఫైస్. దేవుని వాక్యము అగ్ని వంటిది, అది మనల్ని పవిత్రీకరించును, శుద్ధీకరించును. ద వర్డ్ ఈస్ లైక్ ఎ హ్యామర్, ఇట్ విల్ హిట్ అండ్ మోల్డ్ us. అది ఎలాంటిదంటే సుత్తి, అది మనల్ని సరిచేసేటటువంటిది. ఇట్ బ్రేక్స్ ద హార్డ్ అండ్ డిఫికల్ట్ పార్ట్స్ ఆఫ్ మీ. నాలో ఉన్నటువంటి మొండితనంతో కూడినటువంటి, కఠినత్వంతో కూడినటువంటి ఆ బండ లాంటి నా జీవితంలో ఈ వాక్యం వచ్చి దాన్ని కొట్టి ఏం చేస్తుందంటే దాన్ని సరి చేస్తుంది. వర్డ్ ఇస్ జస్ట్ లైక్ ఎ వాటర్. ఈ యొక్క వాక్యం ఎలాంటిదంటే నీటి వంటిది, ఇది నన్ను శుద్ధి చేసేది. దేవుని వాక్యము అనే ఉదక స్నానము చేత మనం పరిశుద్ధపరచుకోవాలి. ఇట్ వాషెస్ అండ్ క్లెన్సెస్ మీ. అది దేవుని వాక్యము నన్ను శుద్ధి చేసి నన్ను కడుగుతుంది. దేవుని వాక్యము ఎలాంటిది అంటే ఇది నా మనస్సును నూతన పరిచేటటువంటిదిగా ఉంది. దేవుని వాక్యము ద్వారా మన మనస్సులను నూతన పరుచుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 5-8 వరకు వచనాలు చూస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు.
ఎవరికైతే శరీర స్వభావం ఉంటుందో అలాంటి వారు దేవుని సంతోషపరచలేరు. శరీర సంబంధమైనటువంటి మనసు అది దేవునికి విరోధమైంది. దేవుని ధర్మశాస్త్రానికి ఇది లోబడదు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉంది. అలాంటి ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనం కలిగినటువంటి వారమై ఆత్మానుసారముగా మనం నడుచుకుంటూ ముందుకు అడుగు పెట్టవలసిన వారిగా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫిలిప్పీ పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉన్నీలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఏ యోగ్యతైనా మెప్పైనా ఉంది అని అంటే ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకోవాలి. మన జీవితాన్ని పాడు చేసే వాటి మీద, మన జీవితాన్ని పతనానికి తోసేసేటటువంటి వాటి మీద, గౌరవం మర్యాద లేకుండా ఒక అర్థం లేకుండా చేసేటటువంటి వాటిని గురించి మనం ఆలోచన చేసి మన తల పాడు చేసుకోకుండా మనము దేవుని విషయాల మీద, సత్యమైన వాటి మీద, మాన్యమైన వాటి మీద, మెప్పైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, ఖ్యాతి కలిగినటువంటి వాటి మీద మనము ధ్యానం ఉంచుకునేటటువంటి వారిగా ఉండాలి. మత్తయి సువార్త 5:27-30 చూస్తే, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహముతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడుగును. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేయాలంటే, నీ కుడి కన్ను, నీ కుడి చెయ్యి నేను అభ్యంతరం పరిస్తే దాన్ని తీసివేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 6:25 దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలు చిలికించి నిన్ను లోపరుచుకున్న నీయకము. దేవుని బిడ్డలారా, పర స్త్రీ యొక్క చక్కదనమునందు నీ హృదయమును ఆశ పడనీయవద్దు. అది తన కనురెప్పలు చిలికించి నిన్ను లోపరుచుకున్న నీయకము. నీవు జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. గనుక దేవుని వాక్యము శక్తివంతమైంది. ఈ వాక్యం చదవడం ద్వారా, ఈ వాక్యం ధ్యానించడం ద్వారా, ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుని ఆ వాక్యానుసారంగా మనం బ్రతకడం ద్వారా, వాక్యాన్ని పదే పదే మన హృదయంలో నెమరవేయటం ద్వారా మనము పాపము నుంచి దూరమై జయించుటకు శక్తి కలిగినటువంటి వారమై మనము సిద్ధపడతాం. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువు అంటున్నాడు. అలాగే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అంటున్నాడు. కళ్ళు తెరువయ్యా, నీ వాక్యమున హృదయంలో ఉంచుకున్నాను. యవనస్తులు దేని చేత తమ నాడుతను శుద్ధిపరచుకుందును, నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూచుకున్నాడు చేతనే కదా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడాన్ని బట్టి మన బ్రతుకును సరిచేసుకుని మన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి దోహదపడేటటువంటి దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్య శక్తితో జయించేవారిగా మనమందరం కూడా బ్రతకడానికి కృపగల దేవుడు మనకు తన కృప అనుగ్రహించునుగాక. ఇవ్వబడిన ఆయుధాన్ని మనము పదే పదే చదువుతూ ధ్యానిస్తూ ఈ వాక్యానుసారంగా మనము నడిస్తే తప్పకుండా ప్రతి విధమైన శోధన నుంచి మనం జయించి దేవుని మహిమార్థమై జీవించేటటువంటి బిడ్డలుగా మనం తీర్చిదిద్దబడడానికి వీలు కలుగుతుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ పాదాలకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. నైనా మీరు మాకు అనుగ్రహించిన జయించుటకు మీరిచ్చిన ఆయుధాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శిలువ శక్తిని బట్టి, సమర్పణలోని శక్తిని బట్టి, నీ వాక్యములో ఉన్న శక్తిని బట్టి వీటిని ఆయుధాలుగా చేసుకుని మేము పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు మా అందరికీ దయచేయమని. నీ వాక్యం రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలు, తలంపులను శోధించుచున్నట్టుగా నాయనా నీ వాక్యము మా జీవితాలను పవిత్రపరిచేటట్టుగా నీ కృప మాకు దయచేయండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నీ వాక్యం ద్వారా పవిత్రపరచబడి పవిత్రమైన వాక్యము చేతబట్టుకుని దుష్టుని అగ్ని బాణాలన్నీ ఆర్పడానికి వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించిన వారమై
ఈ లోకంలో బ్రతకడానికి మాకు సహాయం చేయమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డను నీ కొరకు ఆయుధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరుమన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించును గాక. రేపటి దినమందు మరొక అద్భుతమైనటువంటి దేవుడు అనుగ్రహించే ఆయుధాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. తప్పకుండా ఈ ప్రార్థన పోరాటంలో పాలు పంపులు పొందండి. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీరు దీవించబడుతూ ఉంటే తప్పకుండా వేరే వాళ్ళతో వీటిని పంచుకోవాలని, షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. వీలైతే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని ప్రభు పేరట మీకు మనవి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.